తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధరించడంపై మహిళలతో ఒక అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ సురేష్ ప్రారంభించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఏఎస్పీ మురళీకృష్ణ సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ వాహనం నడపాలని ఆయన తెలిపారు. భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో ఈరోజు పోలీస్ శాఖ వారితో ఈ యొక్క ఉమెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్స్తో కలిపి హెల్మెట్ ర్యాలీ ఇక్కడ రాజమండ్రి నగరంలో చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పోలీసు వారి అంతా కూడా రాజమండ్రిలో హెల్మెట్స్తో మహిళలందరూ కూడా పోలీసు వారు అన్నీ కూడా ముఖ్యమైన కూడళ్లలో తిరగడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది చేసినప్పటికీ కూడా ఎంతైనా సరే మేము ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం భాగంలో కూడా ఒక నెల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క హెల్మెట్లపై మహిళలు యొక్క ఉమెన్ ఆఫీసర్స్, స్టాఫ్, మహిళా రక్షకులు, అలాగే రవాణా శాఖ సిబ్బంది అందరూ కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ హెల్మెట్లు ధరించాలని. మనిషిలో హెవీ వెయిట్గా ఉన్నటువంటి భాగం హెడ్ కాబట్టి హెడ్ ఇమీడియట్గా యాక్సిడెంట్ జరగగానే నేలకెళ్ళి తగులుతుంది కాబట్టి ఏమాత్రం ఉన్నా కానీ హెడ్ స్కల్ పగలటం ఇవన్నీ జరుగుతాయి. దాంతో ఆటోమేటిక్గా నర్వ్స్ ఇవన్నీ కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హెల్మెట్ ధరించడం వల్ల దాదాపు 40% మనకి డెత్స్ ఆగినట్టుగా మన లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ హెల్మెట్లు ధరించి వారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వెనకాల ఒక కుటుంబం ఉందని మర్చిపోకుండా కుటుంబం కోసం ధరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని, అసలు అంతేకాకుండా ప్రెస్, మీడియా అందరూ కూడా దీన్ని అందరికీ చేర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆగరా బాబు.